పంచికల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చేస్తామన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య అధ్యక్ష. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఈ జట్టి అడుగుతూ ఉన్నారు. 22,500 జనాభా ఉన్న ప్రాంతం, 500 వరకు మెకనైజ్డ్ బోట్లు కానీ 150 సాధారణ బోట్లు కానీ ఉన్న ప్రాంతం అధ్యక్ష. ఒక్క ముత్యాలంపాలెమే కాకుండా దాన్ని 2 కిలోమీటర్ల దూరంలో పక్కనే తిక్కవానిపాలెం అనే విలేజ్ కూడా ఉంది అధ్యక్ష. ఈ 2 గ్రామాలు కూడా వాడుకోవటానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. మరి దీంతో పాటు ఎప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోవటమో బోట్లు దెబ్బతింటమో జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇలాంటి జట్టి లేకపోవటం వల్ల మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక ఆశ అధ్యక్ష, ఫిషర్మెన్ కమ్యూనిటీకి మాకు జీవితాలు బాగుపడతాయి, మాకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇస్తారు అని చెప్పి, దానిలో భాగంగా మనం ఏదైతే క్రాప్ హాలిడే వచ్చినప్పుడు గతంలో 10,000 ఉండే కాంపన్సేషన్ 20,000 చేయటం కానీ, ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు సార్ గతంలో, దాన్ని మనం ఇంకొక 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించడం కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు 100% సబ్సిడీతో వాళ్ళకు బోట్లు కానీ పనిముట్లు కానీ ఇవ్వటం కానీ, ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రభుత్వం పట్ల వాళ్ళకి చాలా అభిమానం, గౌరవం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చేస్తారన్న నమ్మకం కూడా ఉంది అధ్యక్ష. డిపిఆర్ అయితే రెడీ అయింది అధ్యక్ష. ఆ డిపిఆర్ని త్వరితగతిన కొద్ది పర్సూ చేస్తే పని అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే సర్వేకి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి ఆ సర్వే చేసిన వాళ్ళ గ్రామస్తులకు చెప్పారు అధ్యక్ష. అది జరిగి సంవత్సరం అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అలా అడుగుతున్నారు. గత 15 రోజుల క్రితం మీరు కూడా వచ్చారు అధ్యక్ష ముత్యాలంపాలెనికి. అప్పుడు కూడా మీ దగ్గర ఆ విషయం ఎత్తుతానంటే సార్ వచ్చిన అకేషన్ వేరు, నేను తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది సాగరమాల పథకంలో తీసుకుని త్వరితగతిన ఆ డిపిఆర్ ఒకే అట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఆ కోస్టల్ బెల్ట్ అంతా గాజువాక గంగవరం కానీ, యలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మండలాలు కానీ, పాయకరావుపేట కానీ 1,50,000 జనాభా ఉన్న మత్స్యకారులు ఉన్న జనాభా ఉన్న ప్రాంతాలు అధ్యక్ష. ఈ ప్రాంతాలని నియోజకవర్గానికి జట్టి ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను. విజయ్ కుమార్ గారు 1 minute. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మాది రాంబిల్లిలో వాడ నర్సాపురం, కొత్తపట్నం అనే 2 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. దీనికి నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ అక్కడ కట్టారు అధ్యక్ష. ఇది మేము డెఫినెట్గా స్వాగతిస్తాం, ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. కాకపోతే అక్కడ ఉన్న మత్స్యకారులకి ఎప్పుడైతే బేస్ ఇస్తానన్నారో ఆ రోజు ఎన్ఏఓబి డిపిఆర్లో ఎన్ఏఓబి దీంట్లో కూడా అగ్రీ చేశారు అధ్యక్ష. ఒక జట్టి ఇస్తాను, ఫిషింగ్ జట్టి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కోసమని. తర్వాత అక్కడ ఫీజిబిలిటీ లేదు ఆ పర్టికులర్ ఏరియా అన్నారు. ఇంకో పక్క పూడిమడక జట్టి అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది కనీసం ఇక్కడి నుంచి పూడిమడక జట్టి అన్న ఇస్తారనుకుంటే పూడిమడక జట్టీకి 385 కోట్లు అగ్రీ అయిపోయారు, అంతా అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చారు, అన్ని వచ్చిన తర్వాత కూడా మళ్ళా దాన్ని తగ్గించాలని చెప్పి మళ్ళా డిపిఆర్ సబ్మిట్ చేసి 125 కోట్లకి తగ్గించి ఈరోజు పూర్తిగా ఏం జరుగుతుందో ఏమవుతుందో కూడా తెలియదు, దాన్ని అలాగా పెండింగ్ పెట్టేశారు అధ్యక్ష. ఇది అప్రూవ్డ్ అయిపోయిన జట్టి, అప్రూవ్డ్ అయిన తర్వాత కాంట్రాక్టర్ ఫిక్స్ చేశారు, కాంట్రాక్టర్ వచ్చి పనులు స్టార్ట్ చేశాడు, కానీ ఈరోజు అది ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవానికి మొత్తం మా నియోజకవర్గంలో ఉన్న పూడిమడక, వాడ రాంబిల్లి, వాడ నర్సాపురం, కొత్తపట్నం ఈ మత్స్యకారులందరూ ఈరోజు వాళ్ళ జీవనోపాధి అగమ్య గోచరంగా తయారైంది అధ్యక్ష. దయచేసి దీని మీద మంత్రి గారు తగు నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేసి ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష,
నేను ఎప్పుడు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదృష్టం ఏమిటంటే దాదాపుగా 1100 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు వరకు పాతవైతే 8 జిల్లాలు, కొత్తవైతే 12 జిల్లాల మీదుగా ఈ తీర ప్రాంతం ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల మత్స్యకారులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్న విషయం కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చర్చించుకుంటున్నటువంటి విషయం కూడా ఒకసారి ఈ సభకి గుర్తు చేస్తున్నాను. అయితే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కానీ అధికారంలో ఉండేటప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఒక వరంగా భావించి దీన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సభ ద్వారా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు కానీ, ఇటు బందరు మచిలీపట్నం పోర్టు కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపాదించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక పోర్టులు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొన్ని రాష్ట్రాలు చూస్తే గుజరాత్ కానీ, కేరళ కానీ, ఇటు చెన్నై కానీ ప్రతి 10-15 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ అయినా ఉంటుంది, లేకపోతే ఒక జెట్టి అయినా ఉంటుంది, లేకపోతే ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయినా ఉంటుంది, ఒక పోర్ట్ అయినా ఉంటుంది అధ్యక్ష. మన రాష్ట్రాన్ని తీసుకుంటే సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే తప్ప ఇటువంటి సదుపాయాలు లేనటువంటి సంగతిని ఒకసారి నేను సభ్యుల ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈ ప్రభుత్వం మన వచ్చిన తర్వాత దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మత్స్య సంపద విపరీతంగా ఉంది. మత్స్య సంపదని పట్టుకోవడానికి మత్స్యకారులకి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అధ్యక్ష, మొదటి విడతలో జవ్వలదిన్ని, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి, తుదిదశకు చేరుకున్నాయి. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి అవి ప్రారంభం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవ దశలో ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, అదేవిధంగా ఓడరేవుల్లో ఇంకొక 5 ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి చివరి సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అయితే సభ్యులు ఇప్పుడే చెప్పారు, టెండర్లు ఇచ్చారు, పనులు ప్రారంభించారు, మళ్ళీ ఇప్పుడు ఆగిపోయారు. అధ్యక్ష, ఫిషింగ్ హార్బర్ కట్టడానికి ఎంత అవసరం ఉంటుందో అంత అమౌంట్ కాకుండా ఆ రోజు కాంట్రాక్టర్లకి కట్టబెట్టడానికి, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ దానిలో దోపిడీ చేయడానికి అవసరం దానికంటే 3 వంతులు ఎక్కువగా ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలిచి మొబిలైజేషన్ ఇచ్చి మొత్తం నాశనం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. నేను అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తే ఈ 4 ఫిషింగ్ హార్బర్లు కూడా తొందరగా కట్టాలి. అందులో ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఏదైతే మనం మత్స్యకారులకి 2 మాసాల్లో ఏదైతే పని లేనటువంటి సమయానికి 10,000 నుంచి 20,000 ఇచ్చాం, ఆ సందర్భంలో మా జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం కూడా ఆ కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రివైజ్ చేశాను. బుడగట్లపాలెం కానీ, పూడిమడక కానీ, కొత్తపట్నం కానీ, ఓడరేవు కానీ, విశాఖపట్నం, కాకినాడ ఇవన్నీ చేశాం. అన్నీ కంప్లీట్ అయ్యాయి. 2-3 రోజుల్లోనే మళ్ళీ టెండర్లు పిలిచి తప్పనిసరిగా 1-2 మాసాల్లో మీ అందరి సమక్షంలో మళ్ళీ ఇవన్నీ శంకుస్థాపనలు చేసి వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటుగా విశాఖపట్నం హార్బర్ అధ్యక్ష చాలా పురాతనమైనటువంటి హార్బర్. ఈ హార్బరు వర్స్ట్గా తయారైంది. అక్కడికి వెళ్తే కనీసం ఉండడానికి కూడా మనకు అవకాశాలు లేనటువంటి పరిస్థితి. దీన్ని కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారి సహాయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని కలిసి దాదాపుగా 178 కోట్ల రూపాయలతో విశాఖపట్నం హార్బర్ కూడా ఒక అధునాతనమైనటువంటి హార్బర్గా తయారు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. పనులన్నీ జరుగుతున్నాయి, అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ కూడా తప్పనిసరిగా డెవలప్ చేస్తున్నాం, దాన్ని కూడా మళ్ళీ మోడరేట్గా తయారు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. నేను సభ్యులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ముఖ్యంగా ఈ క్వశ్చన్ ముత్యాలంపాలెంకి వచ్చింది. ఇది డిపిఆర్. ఏదైనా ఒక హార్బర్ నిర్మించాలన్నా, ఒక జెట్టి నిర్మించాలన్నా, ఒక ఫిష్ ల్యాండింగ్ నిర్మించాలన్నా దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దానికి CICEF వారు ఒక టీంకు పంపిస్తారు, ఆ ప్రాంతంలో మొత్తం సర్వే చేస్తారు, అక్కడ జెట్టి కట్టడానికి ఫీజిబిలిటీ ఉందో లేదో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే మనం దాన్ని ప్రాసెస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముత్యాలంపాలెంలో ఈరోజు హార్బర్ నిర్మించడానికి అనుకూలమైనటువంటి ప్లేస్ అని స్పష్టంగా మాకు రిపోర్ట్ కూడా వచ్చింది. అది త్వరలో తీసుకొని దానికి ఫండ్స్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో సాగరమాల అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రెండింటిని టైఅప్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దీనికి కూడా మంజూరు చేసి వీలైనంత తొందరగా ఆ ప్రాంతంలో ఆ మత్స్యకారులకి చిరకాలంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సభ్యుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర మత్స్యకారులందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష.